కొత్తపేట గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలు ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మన గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎన్నుకొని ఉప సర్పంచ్ని ఎన్నుకొని మన గ్రామ అభివృద్ధి కోసం వార్డు సభ్యులు ఎన్నుకున్నటువంటి సందర్భం లోపల సుమారు 149 గ్రామాలు నా ధర్మపురి నియోజకవర్గం లోపల మరి ఉన్నప్పటికీ మా కొత్తపేట గ్రామానికి ప్రత్యేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి మరి వారికి అండగా ఉండి సర్పంచ్ గెలిపించిన సందర్భంలో పట్ల మన ప్రమాణ స్వీకారంగా ఖచ్చితంగా వస్తా అని చెప్పి మరి వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ కొత్తపేట ఉప సర్పంచ్ గారు, గౌరవ వార్డు సభ్యులు సోదరులు సోదరిమణులు, వేదికపై ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు, మాజీ సింగనూరు చైర్మన్లు, ఇంకా గ్రామం ముందున్నటువంటి మా గ్రామ పెద్దలు, మహిళా సోదరిమణులు, యువమిత్రులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీ లక్ష్మణ్ కుమార్గా 2 సంవత్సరాల క్రితం నన్ను ఆశీర్వదించి నన్ను శాసనసభ్యుడు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర క్యాబినెట్లో నాకు అవకాశం ఇచ్చి మంత్రిగా చేసి ఈరోజు మొదటిసారి మంత్రిగా అధికార పరంగా ప్రభుత్వ కార్యక్రమంలో నేను ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమం రావడం, మీ అందరిని కలవడం మనస్ఫూర్తిగా నేను అదృష్టంగా భావిస్తూ మీ గ్రామానికి సంబంధించిన అనేక సమస్యలు కొత్తగా ఎన్నుకోబడ్డ మహేందర్ గారు చెప్పడం జరిగింది, వారి యొక్క కార్యవర్గం కూడా చెప్పడం జరిగింది. నా బాధ్యత, ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి సుమారు 2004 నుంచి ఓడినా గెలిచినాను మీ మధ్యలో. మీరు 2 సంవత్సరాల క్రితం నన్ను చల్లగా చూసి నన్ను ఆశీర్వదించారు. ప్రజలు కష్టాలు తెలిసిన వాడిని, ఎన్నో ఇబ్బందులు ఎదిరినా కూడా ఎదుర్కొని ఈరోజు మీ దయ మీ ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ గ్రామానికి సంబంధించిన సమస్యల విషయంలో మౌలికమైన సదుపాయాలు కానీ, నీళ్ళ సాగునీరు సంబంధించిన విషయంలో కానీ, చివరి టేలండి వరకు నీళ్ళు వచ్చే విషయంలో కానీ, గత ప్రభుత్వంలో ఏదైతే మేడారం దగ్గర మనకు లింక్ ఉంది, ఆ లింక్ ఇక్కడ వరకు అసంతృప్తిగా మిగిలిపోయి నిధులు లేక మిగిలిపోయినటువంటి పనిని పూర్తి చేయడం, కొత్తపేట వరకు నీళ్ళు అందించే విషయంలో కానీ, ఎస్ఆర్హెచ్పి ద్వారా ఏ ఒక్క సాగునీరుకు సంబంధించిన రైతు పంట పొలాలు ఎండిపోకుండా కాపాడే విషయంలో కానీ, ఇంకా గ్రామానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాల విషయంలో 100% నా బాధ్యత నిర్వర్తిస్తాననే విషయాన్ని మనవి చేసుకుంటూ, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పట్ల ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారిని మనవి చేస్తున్నా. ఎవరికైతే కొత్త రేషన్ కార్డు కావాలన్నా, ఎవరికైతే సన్నబియ్యం రాని అర్హత ఉండి సన్నబియ్యం రాని వారు కానీ, ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనుకున్నామన్నా మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కాలేదు, మేము అర్హత ఉన్నదంటే 100% ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ముగ్గు పోసే బాధ్యత కూడా నాదే అని చెప్పి మనం చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి విషయం లోపల సుమారు 5 లక్షల రూపాయలు నేరుగా ఆ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి అకౌంట్లో నేరుగా జమ చేస్తారు. ఏ ఒక్క అధికారి దగ్గర కానీ ఏ ప్రజాప్రతినిధి దగ్గర పోనవసరం లేదు. ప్రతి వారం సోమవారం పునాది తీస్తే 1,00,000 రూపాయలు, గోడలు వేస్తే 2 లక్షలు, స్లాబ్ వేస్తే 2 లక్షలు, 5 లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారు అకౌంట్లో జమ చేస్తారు. ఎవరైతే ఈ గ్రామంలో అన్న మేము చాలా పేదవాళ్ళం, మేము ఇల్లు కట్టుకున్న స్తోమత మాకు లేదు, మీరు ముందుకొచ్చి కట్టేయాలంటే మా సర్పంచ్ మహేందర్కి చెప్తున్నా. ఎందుకంటే మొదటి నుంచి స్వచ్ఛందంగా ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో నుండి పనిచేసినటువంటి వారికి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే వారికి ముందుకు రండి అన్న, వారికి అన్ని విధాలు మనం సహకరిద్దాం. ఆ పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మీరు తీసుకోండి. ప్రభుత్వ పరంగా నేను మంత్రిగా నేను మీకు సహకరిస్తాను మనవి చేస్తూ, ఈ సందర్భంగా ఇంత మంచి శుభముహూర్తాన ఒక మంచి పాలకవర్గం, ఒక సేవ చేయాలనేటువంటి ఆలోచన పరంగా ఉన్నటువంటి మహేందర్ అన్న, ఉప సర్పంచ్ విధంగా, అదేవిధంగా వార్డు సభ్యులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా గోపాల్ రెడ్డి గారు, మా సూరారం మాజీ సింగనూరు చైర్మన్ ఒకటే మాట చెప్పిండు, అన్న మనకు ఈ ప్రాంతంలో పెద్ద మెజార్టీ ప్రజలు ఆశీర్వదించిండు, మీరు ఆ గ్రామానికి రావాలని చెప్పేసి చాలాసార్లు అన్న చెప్పడం జరిగింది. నేను 4 గంటలకు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది 4 o'clock, అయినా కూడా ఒకటే గ్రామం కట్టండి, తర్వాత నేను ఒక పెగడపిల్లి అటెండ్ అయ్యి వెళ్ళిపోతున్నా. మేము రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో అధికారులు ఇక్కడ తీసుకొచ్చి ఇదే గ్రామ పంచాయతీ ఇక్కడ కృషి చేసుకొని కూర్చొని ఏమేమి అవసరాలు మౌలికమైనటువంటి
సంక్షేమ పరంగా ఎవరికైతే మనకు రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, సన్న బియ్యానికి సంబంధించిన ఇంకా ఇతర సమస్యల విషయంలో కానీ, మన సంఘ భవనాల విషయంలో కానీ, మనకు రోడ్డు సమస్యల విషయంలో కానీ మీ మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తానన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి మా మహేంద్రన్నకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఉప సర్పంచ్ గారికి యంగ్స్టర్ యూత్ ఉన్నాడు తమ్ముడు, బాగా కష్టపడాలి. ఎందుకంటే పార్టీలు అనేది, ఎన్నికలు అనేది అప్పటి వరకే. తర్వాత దేవుడు చల్లగా చూసిండు కాబట్టి, ఒక అవకాశం వచ్చింది కాబట్టి మనం దాన్ని ప్రజలకు మంచి చేసే విధంగా మనం ముందు పోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అన్నగా లక్ష్మణ్ కుమార్గా మరొక రోజు ఒక 10-15 రోజుల తర్వాత నేను ఈ గ్రామానికి ప్రత్యేకంగా వచ్చి గ్రామ సమస్యల విషయంలో పట్ల అన్ని వర్గాల ప్రజలను కలిసి నేరుగా మీ సమస్యలు తెలుసుకొని ఆ పరిష్కారం విషయంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తా అనే విషయాన్ని గ్రామ ప్రజలను మనవి చేసుకుంటూ మరొకసారి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారిని బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ బాధ్యతలను స్వీకరించడానికి మన మంత్రి వర్యులని ఆశీనులు చేయవలసిందిగా కోరుతున్నాము.